తల్లి సంతోషంగా ఉండమ్మా. లోపలికి రామ్మా. గంగా, నువ్వు మీ బాబుగారిని మీ చిన్నమ్మగారిని చూడవా? బాబుగారిలో నాకు మా నాన్నగారు కనిపించేవారు, అలాగే చిన్నమ్మగారిలో మా అమ్మ కనిపించేది. కానీ చివరికి ఆ ఇద్దరు ఆ ప్రేమ సంబంధానికి జాలి అనే పేరు పెట్టారు. మరి నాకే హక్కుందని వాళ్ళ ముందుకెళ్ళాలి? నేను వెళ్తాను గోవిందయ్య గారు, జ్ఞాపకం ఉంచుకోండి. మందులు వేసుకోండి, లేదంటే ఎలా నయమవుతుంది మీకు? నిరంజన్ గారు, నిరంజన్ గారు, సాగర్ శాశ్వతంగా ఈ నగరం వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఇందాకే నేను కోర్టు బయట తనని కలుసుకోవడం జరిగింది. తన పెళ్లి రిజిస్టర్ చేసుకోవడానికి తన ఇక్కడికి వచ్చాడు. గంగతో సాగర్కి పెళ్లి జరుగుతోంది. నిరంజన్ గారు, హోలీ నాడు ఈ సంగతి కేవలం నలుగురికి మాత్రమే తెలిసింది. ఇంటి సంగతి ఇంటి వరకే ఉండాలి. అయినా సాగర్ కోర్టులో తన పెళ్లి రిజిస్టర్ చేసుకుంటే, అది కూడా మీరెవరు అక్కడ లేకుండానే, అప్పుడు నగరం మొత్తం ఈ కబురు తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు నాకు రెండే మార్గాలు కనబడుతున్నాయి. ఒకటి, మీరు ఎలాగైనా సరే సాగర్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, లేదంటే వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ పెళ్లిని అంగీకరించడం. లేదంటే లోకులు నానా విధాలుగా మాట్లాడతారు. నేనేం చేయాలో మీరు నాకు చెప్తున్నారా? చూశారుగా మీరు కళ్ళాల సాగర్ని, ఎందుకు ఆపలేకపోయారు వాణ్ణి? నేను అదే చేశాను, చాలా సర్ది చెప్పాను కూడా. కానీ సాగర్ నేనేం చెప్పినా పట్టించుకోలేదు. బలవంతంగా ఆపాలంటే నాకు తన మీద ఎలాంటి హక్కు లేదు కదా. మీరైతే తనకి తండ్రి కదా, మీరు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరు. వారు న్యాయం చేస్తారనే ఆశతో నిలబడున్నాడు వారి కుమారుడైన సాగర్ చతుర్వేది. ఈ ఇల్లు మా తాతగారి ప్రాపర్టీ, దీని మీద నాకు కూడా హక్కు ఉంది, రైట్? అందుకని పంపకాలు చేయించండి. జడ్జి గారైన చతుర్వేదుల నిరంజన్ గారి దయా దయ. నిన్నే ఎదిరించి నీ మంచితనాన్ని పూచికి పుల్లలాగా తీసి పారేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఏమైందండి మీకు? ఏమైంది? నిరంజన్ గారు, మిమ్మల్నేనండి. అత్తయ్య గారు, నిరంజన్ గారు, అత్తయ్య గారు, గోవిందయ్య గారు, మళ్ళీ ఆయనకి సీరియస్ అయింది. ఏం జరిగింది? తప్పిపోయారు, తొందరగా పైకి రండి. ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్ళారు. ఏడవకు నువ్వు, నేను వస్తున్నాను. రండి గోవిందయ్య గారు. దేవుడా, వస్తున్నా కోడలా, భయపడకు. తొందరగా డాక్టర్ రమ్మనండి. అలాగే. ఏమైందండి? ఏమైందండి మీకు? ఏమైంది? దేవుడు, కళ్ళు మూసుకుపోయాయి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, వచ్చి చూడండి. వస్తున్నాం కోడలా. అత్తయ్య. నిరంజన్, కళ్ళు తెరువు నాన్న. బాబుగారు. నిరంజన్, గోవిందయ్య గారు, తొందరగా వేడి నీళ్ళు తీసుకురండి, నేను బాంబు తీసుకొస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి తమ్ముడికి ఫోన్ చేసి వస్తాను. నిరంజన్, ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, నాన్న లేవండి. నాన్న లేవమంటుంటే. నాన్న, నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. నాన్నగారు, 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 ఏమైంది మీకు? నాన్నగారు, మీకేం జరగనివ్వను నేను.
చేయకండి నాన్నగారు. నాన్నగారు కళ్ళు తెరవండి నాన్నగారు. నేను మీకేం జరగనివ్వను నాన్నగారు, ఏం జరగనివ్వను నేను. నాన్నగారు లేవండి. నాన్నగారు 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 లేవండి నాన్నగారు. లే నువ్వు నాన్నగారు అంటే నాన్నగారు ముట్టుకోక వాణ్ణి. నీ ముద్రష్టపు నీడ నా బిడ్డ నేను చేస్తుందో పోయి ఇక్కడి నుంచి. నిరంజన్, గోవిందయ్య గారు, డాక్టర్ గారు తొందరగా రండి. అత్తయ్య గారు, డాక్టర్ గారు వచ్చేసారు చూడండి. డాక్టర్ గారు ఏమైంది ఆయనకి? మీరు ప్లీజ్ టెన్షన్ పడకండి, నన్ను చెక్ చేయనివ్వండి. మీరు ఇంజెక్షన్ తెప్పించండి కొంచెం త్వరగా ప్లీజ్. ఈ పిల్ల ఈ ఇంట్లోనే ఉంటుందా? అవునమ్మా. చెప్పు లేకుండా నడుస్తున్నావు కదా, ఇవి వేసుకుని నడు. నాకు చెప్పులు లేవని మీకు ముందే తెలుసా? ఈ రోజుల్లో కడుపు నింపుకోవటానికి భోజనం ఎంత అవసరమో విద్య అనేది కూడా అంతే అవసరం. నేను గంగని చదివించాలనుకున్నాను. ఇక నా నిర్ణయం మారనే మారదు. మీ బాబుగారు చెప్పిందంట నీకు కొంచెమైనా అర్థమైందా? కొంచెం కొంచెం, కానీ ఆయన కంఠం చాలా బాగుంటుంది, అలాగే వినాలనిపిస్తుంది. అవునా? నీకు ఆయన కంఠం అంత బాగా అనిపిస్తుందా? గంగకి ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. ఇక నుంచి పూర్తి హక్కులతో తను నాతో పాటే మా ఇంట్లోనే ఉంటుంది. తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. తనకిచ్చిన హక్కుని తప్పుగా వాడుకుంది. అసలు ఎలా అనుకుంది తను ఈ చతుర్వేదుల ఇంటికి కోడల్ని కాగలను అని? చూడండి డాక్టర్ గారు, తను తను ఈయనకి విశ్రాంతి అవసరం. మీరంతా బయటికి పదండి. బాబు గారు, బాబు గారు, బాబు గారు, చూడండి బాబు గారు.
బాబుగారు, నా మీద అంత ద్వేషమా? మీ గంగని ద్వేషిస్తున్నారా బాబుగారు? నువ్వు నా విషయంలో అలా ఎందుకు చేసావు గంగా? నా సాగర్ని ఎందుకు నాకు దూరం చేశావు? నేను దూరం చేశానా బాబుగారు? నాకు నా సాగర్ని నాకు తిరిగిచ్చే గంగా, ప్లీజ్. నా మీద దయతో నా కొడుకును నాకు తిరిగిచ్చే గంగా. సాగరే నాకు జీవితం, నా జీవితం నాకు తిరిగిచ్చే గంగా. దయ చూపించు. నా కొడుకును నాకు తిరిగిచ్చే. నా మీద దయ చూపించు గంగా. తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. నా మీద దయతో నా కొడుకును నాకు తిరిగిచ్చే గంగా. తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. నా మీద దయతో నా కొడుకును నాకు తిరిగిచ్చే గంగా. హక్కులకి బదులు జాలి. ఎందుకని బాబు? నేనేమైనా నా మీద జాలి పడమని మిమ్మల్ని అడిగాను? కనుక నేను ఎన్నటికీ ఇష్టపడను. నా పూర్వీకుల పేరు, నా వంశం పేరు ఒక వితంతువుకి సొంతం కాకూడదు. నా మీద దయతో నా కొడుకును నాకు తిరిగిచ్చే గంగా. దయ్యా, ఒకప్పుడు మీరు నా మీద దయ చూపించారు బాబు గారు. దయ చూపించి ఒక అనాథ అయిన విత్తంతోకి మీ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఇవాళ ఆ అమ్మాయే మీ మీద దయ చూపిస్తోంది. మీ సాగర్ని మీ దగ్గరే ఉంచుకోండి. సాగర్ని తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. నేను తనను ఆపను, ఎంత మాత్రం ఆపను. సాగర్, నేనలా ఎందుకన్నాను నువ్వు అర్థం చేసుకుంటున్నావుగా సాగర్? నా మనసుని, నా బాధని అర్థం చేసుకుంటున్నావుగా? నాకెదురైన తిరస్కారం, నేను పడిన అవమానాన్ని, అన్నిటినీ నువ్వు అర్థం చేసుకుంటావుగా? నాన్న సాగర్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? అంటే నీ తండ్రిని, మీ మమ్మీని, మీ నానమ్మని అందరినీ వదిలి వెళ్తున్నావా? లేదు. ఐఎమ్ సారీ నాన్నగారు. నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఎలాంటి పిల్ల వెంటంటే తను నన్ను ఒక పిడికెడు బియ్యం అనుకుని కొంగును కట్టేసుకుంది.
ఐఎమ్ సారీ. నన్ను నమ్మండి నాన్నగారు, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళను, అసలు వెళ్ళను. నాన్న సాగర్, నేను చెప్పాగా చిన్న ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోడని చెప్పాను కదా. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఎలాంటి పిల్ల వెంటంటే తను నన్ను ఒక పిడికెడు బియ్యం అనుకుని కొంగును కట్టేసుకుంది. ఇదేంటమ్మా ఇలా చేసావు గంగా? నీ చేతులతోనే నువ్వు నీ కలలన్నీ చెరిపేసుకున్నావా? లేదు లేదు గోవింద గారు, నేనేం తగలెట్టుకోలేదు. అదంతా సాగర్ ఊరికే అనేశాడు. కోపంలో బాధలో నేను అన్నట్టుగా అన్నాడంతే. కోపంలో అన్న మాటల్ని మనం పట్టించుకోకూడదుగా. సాగర్ కూడా చాలా చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. తను నేననే ప్రతి మాటని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు అర్థం చేసుకోడు? చిన్నప్పటి నుంచి సాగర్ నా కోపం, నా బాధ అన్నీ అర్థం చేసుకున్నాడు. నేను బాబు గారితో అలా అన్నానంటే ఎందుకన్నానో తను అర్థం చేసుకుంటాడు. ఆ రోజు బాబు గారు కూడా అన్నారుగా, నన్ను ఇంటికి జాలిపడి తీసుకొచ్చానని. కేవలం దయ వల్లే నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారన్నారు. అందుకని నువ్వు నాన్నగారి మీద పగ తీర్చుకుంటున్నావా? మమ్మీ మీద, నానమ్మ మీద, ఈ ఇంట్లో మా అందరి మీద నువ్వు పగ సాధించాలనుకుంటున్నావు కదూ? లేదు సాగర్, చెప్పు గంగా, పగ తీర్చుకోవాలనుందా నీకు? ఇంతకాలం వరకు నానమ్మ నిన్ను నానా మాటలు అన్నందుకు, మా నాన్నగారు, మా మమ్మీ, మీ అమ్మా నాన్నల స్థానం తీసుకోలేనందుకు, నీకు జరిగిన ఇన్సల్ట్కి, తిరస్కారానికి పగ సాధించాలనుకుంటున్నావు కదా నువ్వు? మరి నేనేమవుతాను నీకు? నేనెవరిని గంగా? నేనొక పావుని. దాన్ని నువ్వు నీ ప్రతీకారం కోసం వాడుకున్నావు, అవునా? నువ్వు అన్నది నిజమే గంగా. ఇప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్నావుగా. కానీ ఇవాళ, ఈరోజు నేను అన్నీ అర్థం చేసుకున్నాను. అంతా అర్థమైంది. సాగర్ నేను చెప్పేది కొంచెం విను. సాగర్ నా మాట విను ఒకసారి. సాగర్ ఒకసారి నేను చెప్పేది విను. సాగర్ నేను చెప్పేది వినాల్సిందే. ఇదైతే నిజమే కదా? నువ్వు గంగని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. నిన్న అంతే, ఇవాళ అంతే. ఏమన్నావు నువ్వు? నేను పగ సాధిస్తున్నానా? బాబు గారి మీద, చిన్నమ్మ గారి మీద, అమ్మగారి మీద పగ సాధిస్తానా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదా. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నేను ఇంతగా ప్రేమిస్తుంటే. ప్రేమ? ప్రేమంటే ఏంటో అసలు నీకు తెలుసా?